తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న 2 కీలకమైన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే దృష్టి సారించింది. 2027 మార్చిలో ఖాళీ అవుతున్న ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధిష్టానం భారీ వ్యూహ రచన చేస్తోంది. సెప్టెంబర్ నెలలోనే పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో 6 జిల్లాల పరిధిలోని సీనియర్ నేతలకు గాంధీ భవన్ నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఇంతకీ విద్యావంతుల మనసు గెలుచుకునేందుకు కాంగ్రెస్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల పోరులో అధికార పార్టీ ముందస్తు వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు అప్పుడే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. విద్యావంతులు, మేధావులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలు ఒక రకంగా ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా నిలుస్తాయి. ప్రస్తుతం ఈ కేటగిరీలో ఉన్న 2 ఎమ్మెల్సీల పదవీకాలం 2027 మార్చి నెలతో ముగియనుంది. దీంతో ఈ 2 స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలన్నది అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యంగా మారింది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఇప్పట్నుంచే ముందస్తు వ్యూహ రచనకు శ్రీకారం చుట్టింది. 2 స్థానాలు 6 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నందున ఆయా జిల్లాల్లోని సీనియర్ నేతలకు అధిష్టానం నుంచి ఇప్పటికే మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. రాబోయే ఎన్నికల్లో విద్యావంతులు, యువతకు పెద్దపీట వేయాలని కాంగ్రెస్ నాయకత్వం బలంగా భావిస్తోంది. అందుకే క్షేత్రస్థాయిలో పార్టీకి మేలు చేసే దీటైన అభ్యర్థులను గుర్తించే పనిని పార్టీ శ్రేణులు అత్యంత వేగవంతం చేశాయి. ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన 2 నియోజకవర్గాల నేపథ్యం ఆసక్తికరంగా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి 2021 మార్చిలో ఎన్నికలు జరగ్గా బీఆర్ఎస్ బలపరిచిన సురభి వాణిదేవి విజయం సాధించారు. అటు నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల స్థానంతో బీఆర్ఎస్ మద్దతుతో పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. అయితే 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగాం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ మద్దతుతో తీన్మార్ మల్లన్న గెలుపొందారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ 2 స్థానాలపై కాంగ్రెస్కు అధికారికంగా ఎలాంటి పట్టు లేకుండా పోయింది. ఇప్పుడు వాణిదేవి, తీన్మార్ మల్లన్న ఇద్దరి పదవీకాలం 2027 మార్చి 29తో ముగుస్తూ ఉండడంతో ఆలోపే ఎన్నికలు జరగాల్సి ఉంది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను ఈ 2 స్థానాల్లో చిత్తుగా ఓడించి విద్యావంతుల్లో తమ ప్రభుత్వానికే ఆదరణ ఉందని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందుకే 6 జిల్లాల్లో అత్యంత ప్రజాదరణ, పాపులారిటీ ఉన్న నేతలను జల్లెడపట్టే పనిని మొదలుపెట్టింది. జిల్లాల లీడర్ల నుంచి వచ్చే ప్రతిపాదనలు, క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగనుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ పథకాలు, ముఖ్యంగా నిరుద్యోగులు, యువత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగే వాయిస్ ఉన్న నాయకుడి కోసం అధిష్టానం అన్వేషిస్తోంది. ఎలాంటి గ్రూప్ తగాదాలకు తావు లేకుండా పార్టీ విజయమే లక్ష్యంగా అందరినీ కలుపుకుపోయే నేతకే ఈసారి అవకాశం దక్కనుంది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇక్కడ అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్, విద్యావంతుల్లో వారికున్న విశ్వసనీయత అత్యంత కీలకంగా మారతాయి. అందుకే ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం ఉన్న అభ్యర్థులనే బరిలో దించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. విద్యార్థులతో, పట్టభద్రులతో బలమైన సంబంధాలున్న వారితో పాటు వివిధ విద్యా సంస్థలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పరిచయం ఉన్న వ్యక్తులపై పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో మంచి పరిచయాలున్నవారికే ఈ 2 స్థానాల్లో పోటీ చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో మంచి గుర్తింపు పొందిన వ్యక్తుల పేర్లను మాత్రమే పరిశీలించాలని అధిష్టానం నుంచి జిల్లాల నేతలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.
ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించే వరకు వేచి చూడకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించడం వారి వ్యూహాత్మక అడుగులకు అద్దం పడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఓటములను శాసించే ఓటర్ల నమోదు ప్రక్రియ ఈ ఏడాది సెప్టెంబర్లోనే ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అర్హులైన గ్రాడ్యుయేట్లలో ఒక్కరు కూడా మిస్ కాకుండా వారి పేర్లను జాబితాలో చేర్చడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులు, లీడర్లు వ్యక్తిగత చొరవ తీసుకోనున్నారు. ప్రతి కళాశాల, ఐటీ కారిడార్, ఉద్యోగ సంఘాల వద్దకు వెళ్లి ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని నిర్ణయించారు. ముందుగా ఓటర్ల నమోదులో పైచేయి సాధిస్తే ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో సులభంగా విజయం సాధించవచ్చన్నది కాంగ్రెస్ పక్కా ప్లాన్గా కనిపిస్తోంది. మరి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఏ మేరకు సఫలం అవుతాయో మార్చి వరకు వేచి చూడాల్సిందే.